వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పాత ఫార్ములాను మళ్లీ రిపీట్ చేసేందుకు రెడీ అయ్యారా? గతంలో తనకు అధికారం కట్టబెట్టిన పనిని మరోసారి చేయాలని భావిస్తున్నారా? కూటమి సర్కార్ను గద్దె దించాలంటే ఇదొక్కటే సరైన మార్గమని లెక్కలు వేసుకుంటున్నారా? ఇంతకీ వచ్చే ఎన్నికల్లో సీఎం సీటులో కూర్చునేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత మళ్లీ సీఎం అయ్యేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. త్వరలోనే ఆయన పాదయాత్ర ద్వారా జనంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన సైతం చేస్తున్నట్టు వెల్లడించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యూత్ వింగ్ నేతలతో జరిగిన సమావేశంలో జగన్ ఈ ప్రకటన చేశారు. ప్రజా సమస్యలపై పోరాటంలో యువత కీలక పాత్ర పోషించాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రకటనతో వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్తేజం నెలకొంది. గతంలో జగన్ చేపట్టిన పాదయాత్రలు ఆయనకు, పార్టీకి ఎంతో బలాన్ని చేకూర్చాయి. ఆయన్ను సీఎం సీటులో కూర్చోబెట్టాయి. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ జీవితంలో పాదయాత్ర బిగ్ టర్నింగ్ అని చెప్పాలి. 2009లో తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి వైసీపీని స్థాపించారు. ఆ సమయంలో ప్రజల మధ్యకు వెళ్లడానికి ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర ఆయనకు విస్తృతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ యాత్ర ద్వారా ఆయన తండ్రి మరణంతో ఆవేదనలో ఉన్న కుటుంబాలను కలిసి ప్రజలతో మమేకమయ్యారు. ఈ యాత్ర వైసీపీ ఆవిర్భావానికి బీజం వేసింది. ఆ తర్వాత 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర జగన్ రాజకీయ జీవితంలో మరో మైలురాయిగా నిలిచింది. 430 రోజుల పాటు 3000 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో జగన్ 125 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశారు. రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో ఈ యాత్ర ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రజల సమస్యలను నేరుగా వినడం, వాటిని పరిష్కరించేందుకు హామీలు ఇవ్వడం ద్వారా జగన్ ప్రజాదరణ పొందారు. ఈ పాదయాత్ర కారణంగానే 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లలో విజయం సాధించింది. జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. దాంతో జగన్ మరోసారి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడలేదు. ప్రజల సమస్యలకు అండగా నిలబడాలని జగన్ పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర ద్వారా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజల్లో వైసీపీ పట్ల నమ్మకాన్ని పునరుద్ధరించడం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు తమ ప్రభుత్వం 99% మేనిఫెస్టో హామీలను నెరవేర్చినట్లు ఆయన గుర్తు చేశారు. అయితే జగన్ పాదయాత్ర ప్రకటన వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుంది. 2024 ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమని, త్వరలోనే ప్రజల మద్దతు తిరిగి సంపాదిస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర ద్వారా ఆయన గతంలో మాదిరిగానే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలతో నేరుగా మమేకం కానున్నారు. గత యాత్రల్లో ఆరోగ్యశ్రీ, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి అంశాలపై జగన్ దృష్టి సారించారు. ఈసారి కూడా ఇలాంటి సమస్యలను ఎత్తిచూపి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను లేవనెత్తే అవకాశం ఉంది. ఏదేమైనా జగన్ పాదయాత్రకు ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ 40% ఓటు షేర్ను నమోదు చేసినప్పటికీ 10% ఓట్లు కోల్పోయింది. ఈ ఓట్లను తిరిగి సంపాదించడం, పార్టీ కేడర్ను ఏకతాటిపై నడపడం జగన్ ముందున్న అతిపెద్ద సవాల్. అదే సమయంలో కూటమి ప్రభుత్వం జగన్ పాదయాత్రకు ఇంతకు ముందులాగా సహకరిస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా నారా లోకేష్ యువగలం పాదయాత్రకు అనేక ఆటంకాలు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిస్తుందా అనేది హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే జగన్ బయటకు వచ్చినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ప్రభుత్వం అంటుంది. ఇటీవల పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించారు. తన పర్యటనలో సింగయ్య అనే కార్యకర్త కారు కింద పడి మృతి చెందాడు. దాంతో జగన్ పై కేసు నమోదైంది. ఇప్పుడు ఇదే కేసులో జగన్ అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే తనను అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలోనే జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది.